స్టేబుల్ గవర్నమెంట్ ఉండదు. రోజు రోజు 6 నెలలకు ఒకసారి 1 ఇయర్కి ఒకసారి ఎక్స్పెక్ట్ చేయని చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఇది ఇప్పుడున్న వరకు మాకు వచ్చిన అనాలిసిస్. రైట్. వెంకట్ నాయక్ గారు, కాంగ్రెస్ పరిస్థితి అంటే మహావికాస్ అఘాడి పరిస్థితి ఏంటి? అక్కడ కాన్ఫిడెంట్గా ఉన్నారా? ఇప్పుడే సార్ అన్నీ చెప్పేశారు, మ్యాక్సిమం చెప్పేశారు. సో నేను కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను. విషయం ఏంటంటే మేడం, కొన్ని యాంటీ ఇన్కంబెన్సీ అనేది పార్లమెంట్ ఎలక్షన్స్లో కనపడ్డది. అది ఇక్కడి వరకు అయితే మూవ్ అయిన విషయం వాస్తవం. ఎందుకంటే పర్టికులర్గా కొన్ని విషయాలకు వచ్చినప్పుడు సరే ఏక్నాథ్ షిండే గారి పరిపాలన కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ అదంతా రాజకీయంగా సంక్షేమం పక్కన పెడితే వీళ్ళు మహారాష్ట్రలో కొన్ని ఎమోషనల్ థింగ్స్ ఉంటాయి మేడం. ఆ ఎమోషనల్ థింగ్స్ని డ్యామేజ్ చేశారు బీజేపీ. ఎట్లా అంటే అటు ఏక్నాథ్ షిండేని అక్కడ నుంచి ఏది శివసేన నుంచి చీల్చడం, ఇటేమో అజిత్ పవార్ని ఎన్సీపీ నుంచి చీల్చడం. అట్లా చీల్చడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఆల్రెడీ సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పుడు రూరల్ లెవెల్లో ఎన్సీపీ అంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది రైతుల పక్షంగా కానీ, పర్టికులర్గా విదర్భ రీజన్, ఈ రీజన్ అంతా కొంచెం రైతులు ఎక్కువ ఉంటారు, పర్టికులర్గా చెరుకు రైతులు వీళ్ళు వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళకు శరద్ పవార్కు ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది, దాన్ని వాళ్ళు డ్యామేజ్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు రిలీజియస్ విషయానికి శరద్ పవార్కి సోయి ఉండదా? బీజేపీనే డివైడ్ చేస్తుందా? అంటే ఆయనకు తెలియదు, వాళ్ళకి తెలియదా? వాళ్ళది నిర్ణయించుకోలేరా మేడం? అంటే ప్రజలతో ఉన్న కనెక్టివిటీ మేడం. అంటే మీరు బీజేపీ మీద ఏదో ఒకటి చెప్పాలి అని చెప్తున్నారా? ఇది ఇన్ కేస్ నేను చెప్పింది వాస్తవం అయితే ప్రజలు బుద్ధి చెప్తారు కదా, ఇక మనం అనుకుంటే కాదు కదా మేడం. సో ప్రజలు ఆటోమేటిక్గా ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఉన్న విషయం చెప్తాను. ఇందాక సార్ కూడా ఆ కోణంలో కొంచెం చెప్పే ప్రయత్నం చేశారు. నేను దాన్ని కొంచెం ఇది పొలిటిసైజ్ యాంగిల్లో చెప్తున్నా. సో ఆటోమేటిక్గా ఇప్పుడు శివసేన విషయానికి వచ్చినప్పుడు అంటే బాల్ ఠాకరే, ఇది మన రాజ్ ఠాకరే, ఆ ఎరా నుంచి ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది. శివసేన అనగానే బాణం గుర్తు, మన తెలంగాణలో కూడా ఆ పార్టీ ఉంటుంది. సో దాన్ని అడ్డంగా చీల్చినట్టయింది. చీల్చి ఏకనాథ్ షిండేని ముందు పెట్టి ఉద్ధవ్ ఠాకరేని అక్కడ ఏది కనీసం గుర్తు కూడా రాకుండా చేసినట్టయింది. దానివల్ల ఏమవుతుందంటే అటు ఎలక్షన్ కమిషన్ కానీ, ఇటు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ బీజేపీ కానీ ఇదంతా చాలా ప్రీ ప్లాన్డ్గా మహారాష్ట్రాన్ని అంటే ఏది అప్పటికే మనకు ఏది రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర లాగా ఎట్లా చీలిందో అక్కడ కూడా ఆ ప్రాంతాన్ని కేవలం ప్రాంతాల వరకే కాకుండా పార్టీలను కూడా చీల్చి దాన్ని ఇది కొంచెం దాన్ని ఆగమట్టే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు మేడం మాకు చాలా క్లియర్ కట్ మాకు ఒక ఇదైతే ఉంది. మేము 150+ మేము అంటే మెజార్టీ పూర్తిగా వస్తుందని మేము అన్నాం, కానీ కొంచెం బోటాబోటి మెజార్టీతోనైనా మహావికాటి ఆకాశం బయటపడుతుంది. ఎందుకంటే అటు ఏది శరద్ పవార్ గారి మీద కొంచెం ఎమోషనల్గా వాళ్ళకు ఏమంటారు ఒక ఇది ఉంది, వాళ్ళ మీద కన్సర్న్ ఉంది. అదేవిధంగా ఉద్ధవ్ ఠాకరే గారి మీద కన్సర్న్ ఉంది. ఈ రెండు కాంగ్రెస్ పార్టీ కలిసినప్పుడు అవన్నీ ఒక చోట కలిసి కొంచెం అడ్వాంటేజ్ ఉండే ప్రయత్నం జరుగుతుంది. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా మేడం, పర్టికులర్ రూరల్ లెవెల్లో ఇప్పుడు మనకు చంద్రపూరు, గచ్చిరోలి, దాంతోపాటు మనకు నాందేడు, ఈ ప్రాంతం అంతా కొంచెం కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర కూడా జరగడం, ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు తీసుకోవడం, దానివల్ల ఏమవుతుందంటే కొంచెం మాకు అటాచ్మెంట్ రూరల్ లెవెల్లో మాకు కొంచెం అటాచ్మెంట్ పెరిగే ఛాన్సెస్ ఉంది. ఇక ముంబై, కొంచెం పూణే ఈ ప్రాంతం కొంచెం ఇది అర్బనైజేషన్ ఎక్కువ ఉన్న ప్రాంతాలు, ఇటు కొంచెం రూరల్ ప్రాంతాలు ఎక్కువ ఉన్న ప్రాంతాలు. కాబట్టి ఈ రూరల్ ప్రాంతాలు ఇప్పుడు తెలంగాణలో ఏదైతే మనకు పారామీటర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్ అయిందో, కర్ణాటకలో ఏదైతే ఫేవరబుల్ అయిందో అక్కడ కూడా అదే జరిగే ప్రయత్నం ఉంది మేడం. సో అదంతా చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అయితే స్పేస్ ఎక్కువ ఉంది, ఎక్కువ రాబోతున్నది. మేము కూడా ఆ కాన్ఫిడెంట్తోనే ఉన్నాము. ప్రచారంలో కూడా మేము ఎక్కడ వెనుకపడలేదు. ఎందుకంటే ఒక ప్రధానమైన కన్సర్న్ ఇందాక సార్ చెప్పినట్టు ఏముంటుందంటే ఎక్కువ జీడిపి మహారాష్ట్రని అందిస్తుంది. అటు ఏది అన్ని రకాలుగా ఇప్పుడు మనం రవాణా విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఎక్కువ జీడిపి అందించే కెపాసిటీ ఉన్న రాష్ట్రం అది. అదేవిధంగా అదే ఎక్కువ జీడిపి ఉన్న రాష్ట్రం నుంచి ఎక్కువ రైతు ఆత్మహత్యలు కూడా ఎక్కువ ఉంటాయి. 43% ఆఫ్ ఫార్మర్ సూసైడ్ అనేది అక్కడి నుంచే జరుగుతాయి. అంటే అటు ప్రజలకు సంక్షేమ విషయంలోనూ ఇటు జీడిపి విషయంలోనూ మధ్య పారామీటర్స్ అనేది అది ఇంజస్టిస్ అనేది కనబడుతుంటుంది మేడం. దాన్ని ఆ పారామీటర్స్ని ఏది ఓవర్కమ్ చేయడంలో, దాన్ని ఇది చేయడంలో బీజేపీ ఫెయిల్ అయింది కూడా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు మేము అక్కడ ఏదైతే వెల్ఫేర్ రూపంలో మేము ఇవ్వదలుచుకున్నామో దానికి మేము కట్టుబడి ఉన్నాము. అది చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా మహారాష్ట్రలో పోయి జై తెలంగాణ అంటున్నారు. సో బొత్స శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు స్టూడియోలో. ఇక మేము ఇంకా చాలా ఎగ్జైట్మెంట్తో ఉండే, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందేమో, 900 కారుతో పోయారు కదా, వాళ్ళు చాలామందికి అక్కడ ప్రెసిడెంట్ ఏర్పాటు చేశారు, ఇక్కడ సీఎంఓలో వాళ్ళకి పదవులు ఇచ్చారు ఓఎస్డీలుగా. సో అంత చేసిన తర్వాత కూడా వాళ్ళకి అవకాశం వస్తుందేమో, పోటీ చేస్తుందేమో అనుకున్నాం. సరే దురదృష్టవశాత్తు చేయలేదు, ఏ కారణం చేత చేయలేదో తెలియదు. సరే ప్రచారానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో, కానీ ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీకి అక్కడ బలంగా ఇది ఉంటుంది, అవకాశం ఉంటుంది. కేటీఆర్ గారు ఒకనొక సందర్భంలో ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఏది నేషనల్ ఇష్యూగా దాన్ని మార్చి మహారాష్ట్రలో దాన్ని రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేసినా కూడా అది వర్కౌట్ కాబోదు కూడా. ఇక మీరు చూద్దరు కదా రిజల్ట్ ఎట్లుంటుందో. సరే టఫ్ ఫైట్ సార్ చెప్పినట్టు ఉండే అవకాశం ఉండొచ్చు కాక, కానీ మేము మార్జిన్ దాటుకొని 150+ అయితే వెళ్ళగలుగుతాం మేడం. ఇది మాకున్న రైట్. అంటే టెన్షన్ లేదా ఇంతకు ముందు లాగా మనం సీట్లు గెలవడం మాత్రమే ప్రయారిటీ కాదు, సీఎం కుర్చీ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి.
అది ఇక ఏ పార్టీలో ఉన్న విషయం అదే మేడం. బీజేపీలో ఉన్నా కూడా సీఎం కుర్చీ విషయంలో అదే ఇబ్బంది ఉంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు కూడా మేము ఇప్పుడు పొత్తులో భాగస్వామ్యం ఉన్నాం కదా, మేము సొంతంగా నిర్ణయించడానికి లేదు, ఉండదు కూడా. ఎందుకంటే ఒకసారి పొత్తులో ఉన్నప్పుడు ఇండివిజువల్ నిర్ణయాలు అనేది ఉండవు కాబట్టి అందరూ కూర్చొని మాట్లాడుకొని తర్వాత నిర్ణయం చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మాకున్న థింగ్ ఏంటంటే మేడం, అక్కడ ఇది కాంగ్రెస్ పార్టీ ఇది అందరు కలిసి అవకాశం రావాలి, అధికారం రావాలి, తర్వాత ఏం చేయాలనేది విషయం సెకండరీ. ఇప్పుడు ఎట్లాగో ప్రచారం ముగిసింది ఈ రోజుతో, ఇక ఎల్లుండి మనం బ్యాలెట్లో ఏం జరగబోతుందో చూడాలి. మేము చాలా హోప్ఫుల్గా ఉన్నాం, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. రైట్. పివి రెడ్డి గారు, లోకల్గా ఒక సెంటిమెంట్ని బ్రేక్ చేశారు, బీజేపీకి అదే మైనస్ అవుతుంది అంటున్నారు. వెంకట్ నాయక్ గారు ఏమంటారు? ఇప్పుడు ఎక్కడ ఎలక్షన్ వచ్చినప్పుడు భారతదేశంలో మనం మనమే చూసాం, హర్యానాలో చూస్తే కాంగ్రెస్ కంచుకోట అనుకున్నారు, పక్కా గెలుస్తుందని అందరికీ తెలుసు, అది వాళ్ళు చాలా వరకు. కానీ మాకు